నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త నేను తులసి ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆర్మూర్ పట్టణంలోని నవసిద్ధుల గుట్టపై శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ముక్కంటికి ఉదయం నుండే అభిషేకం అర్చనలు జరిపారు పవిత్ర శివరాత్రి రోజున పూజలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పవిత్ర పుణ్యక్షేత్రం నవసిద్ధుల గుట్ట ప్రతి శివరాత్రి కొండపై వెలిసిన ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని పూజలు చేశారు నవనాథ సిద్ధులగుట్ట ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో శివయ్యకు పంచామృతాలతో పాలాభిషేకం వేద మంత్రాల అర్చనలతో అందరిపై శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దంపతులు మరియు ఎంపీ ధర్మపురి అరవింద్ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करुपूर्णगौरं करुणावतारं संसारसारं जगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि ॐ रण्यमात्रं मदो नन्ददामि एकदा ब्राह्मण प्रहारी एकदैवदमानस्यायुष्यं तेजो ददाति तुलसीदेश्वर स्वामी भगवान के अन्नपूर्णेश्वरी माता के ओम शतमानं भवति शतेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठते धनं धान्यं भोक्तृलाभं शता संवत्सरं दीर्घमायु धनधान्याभिवृद्धिरस्तु वंशं वंशाभिवृद्धिरस्तु गोत्रं गोत्राभिवृद्धिरस्तु सदा श्री संपूर्ण नवनाथ सिद्धेश्वर स्वामी कृपा कटाक्ष सिद्धिरस्तु शतमानमिति भवति शतेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठते सुमङ्गले भव मनोवाञ्छा నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శంభు లింగేశ్వర ఆలయంలో శంభుని పూజలు జరిగాయి మహాశివరాత్రిని పురస్కరించుకుని వేకువజాము నుండే ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు అర్చన అభిషేకం జరిపి మొక్కులు చెల్లించుకున్నారు శివరాత్రి సందర్భంగా శంభుని గుడిలో ప్రత్యేక పూజలు జరిపారు ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు నిజామాబాద్ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఆలయం ముఖ్యంగా స్వయంభూగా వెలిసింది వందల సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసిందని
ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కోరిన కోరికలు తీరుస్తారని ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం అతి పురాతనమైనది. వందల సంవత్సరాల వెలిసినటువంటి శంభు లింగేశ్వర అనగా శంభుని గుడి అని అర్థం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాలలో భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు ఉదయం నుండి శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేయడం జరుగుతుంది. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. రాత్రి వరకు ప్రత్యేక పూజలు చేయటం జరుగుతుందని, సాయంత్రం స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుందని చెప్పారు ఆలయ అర్చకులు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ మరియు ఈఓ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రసాదం వితరణ జరుగుతూ ఉంటుంది. ప్రతి భక్తులకు వాళ్ళ లైన్లో నిలబడి ఆ సేవలో వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకోండి. బయటకు రాగానే మా చేస్తూ ఉన్నాము. భక్తులకు ఎక్కడ కానీ ఆటంకం కాకుండా మేము రోటరీ క్లబ్ తరఫున కూడా సర్వీస్ కూడా చేయడం జరిగినది. పొద్దున మబ్బుల నుంచి ఇక్కడ భక్తులు క్యూ లైన్లు నిలబడి వాళ్ళు ఉపవాసాలు చేస్తూ వాళ్ళు దర్శనం చేసుకుంటూ వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు భగవంతుడిని మొక్కించుకొని ఉన్నారు. ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది కాకుండా చేయడానికి ఒక సేవకులుగా, సైనికులుగా రోటరీ క్లబ్ ప్రతి సంవత్సరం ఇక్కడ మా వంతు సేవ చేస్తూ ఉన్నది. ఇట్టి సేవ ఇచ్చినందుకు గుడి వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళంతూ సేవ చేస్తూ ఉన్నారు. నిజంగా శాంతియుతంగా ప్రతి భక్తుడు మంచి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు చెప్తున్నాం. మరొకసారి నగరం నడిబొడ్డున మరి అతి పురాతనమైన ప్రాచీనమైన చాలా ప్రాచుర్యం పొందిన చాలా నమ్మకం కలిగినటువంటి స్వయంభు శ్రీ శంభు మరి ఇటు మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మరి గత 3 రోజులు అలంకరణకు సంబంధించి మరి భక్తుల సేవలకు సంబంధించి పూర్తి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మరి పొద్దున 1:30 నుంచి అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. మరి 12:30కి శివపార్వతుల కళ్యాణం, రాత్రికి 12 గంటలకు నిశి పూజ, రేపు పొద్దున 9 గంటలకు అన్నదాన వితరణ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమంలో మరి నగర ప్రజలు పెద్ద ఎత్తున మరి స్వామివారిని దర్శించుకొని మరి వారి భక్తికి కృపకు పాత్ర కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా భక్తులు మరి వాళ్ళు స్వయం అన్నదానం గురించి తో వాళ్ళు వివరించి ఓపికతో వివరించి మరి అయ్యవారి దర్శనం మరి ఇంకా మిగతా ట్రస్ట్ల నుంచి వచ్చేసి వాళ్ళు మరి ఉదయం నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇక్కడ అన్య మతస్థుల ప్రాంతంలో మరి శివాలయం ఉంది కావున ఇక్కడ ఉన్న పోలీసు వారు మరి పూర్తి రక్షణ కల్పించి శాంతియుతంగా మరి నేటి మహాశివరాత్రి ఉత్సవాల్ని జరిపిస్తున్నందుకు గాను వారికి కూడా పూర్తి స్థాయిలో మా పాలక మండలి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలోని అతి ప్రాచీన ఆలయం నందిగుట్ట ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నందిగుట్ట ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రత్యేక పూజలు చేశారు. నగరంలో ఎక్కడ చూసినా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయన్నారు. గత 10 సంవత్సరాలుగా ఎక్కడ చూసినా ఆలయాల్లో శివనామ స్మరణలో హరహర శంభు అనుకుంటూ పూజలు, ప్రత్యేక ప్రార్థనలు, జలాభిషేకాలు, పాలాభిషేకాలు, అర్చనలు జరుగుతుండడం చూస్తే కేవలం 10 సంవత్సరాల నుండి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేలా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రధాని మోదీ చేపట్టినటువంటి అయోధ్య రామ మందిరం గాని ఇతర మందిరాలలో హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా భాజపా పనిచేస్తుందన్నారు. మహాశివరాత్రి శుభ సందర్భంగా
దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ శివనామ స్మరణతోటి వీధి వీధిలో శివుడి స్మరణ చేస్తా ఉంది. ఇందూరు నగరంలో అతి పురాతన స్వయంభూ మరియు ప్రముఖ శివాలయాలలో ఈరోజు పొద్దున నుండే అభిషేకాలు, పూజలు, జలాభిషేకాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో గత 10 సంవత్సరాల నుండి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు, పాశ్చాత్య సంస్కృతి మళ్లీ పునర్వైభవ దిశగా ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా జనవరి 22 నుండి ఏదైతే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దేశమంతా కూడా ఒక ఆధ్యాత్మిక ధార్మిక వాతావరణం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కాశీలో శివుడు, మథురలో కృష్ణుడు, అదేవిధంగా ద్వారకలో కూడా అందరూ కూడా అంటే రాబోయే రోజులలో ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఏదంటే భారతదేశం. చరిత్ర ఉంది, కానీ కొద్దిమంది వారి పరిపాలనలో మత్స్యమారి ఇప్పుడు అడుగులు వేస్తూ ఉంది చాలా స్పీడ్గా. ఈ శివరాత్రి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ మహాశివుడి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ ఆలయ నందు మరియు వారి కమిటీ సభ్యులకు, భక్తులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పెద్దన్న పెద్దల గంగారెడ్డి, మా సీనియర్ మా అన్నగారు మరియు భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఉదయం 3:47 నుండి మొదలవుతుంది. 11 గంటలకి హోమము మరియు సాయంకాలము 5:30కి శివపార్వతుల కళ్యాణము మరియు 9:45 నిశి పూజ ఉంటుంది. మరియు అలాగే నిశి పూజ అయిపోయిన తర్వాత అగ్నిగుండ కార్యక్రమం. ఈ అగ్నిగుండ కార్యక్రమంలో భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి అగ్నిగుండ యొక్క పాదయాత్రలో పాల్గొని వారి యొక్క కోరికలు. మహాశివరాత్రి సందర్భంగా నవీపేట్ మండల వ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడాయి. శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా నవీపేట్ మండలం నాళేశ్వర గ్రామంలోని అతి పురాతన రాజరాజేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నాళేశ్వర రాజన్నని పెద్దరాజన్నగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామిని చిన్నరాజన్నగా భక్తులు కొలుస్తారు. కోరిన కోరికలు తీర్చే శివుడిగా పేరున్న రాజరాజేశ్వర ఆలయానికి వేలాదిగా భక్తులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లేక దూడలను ఆలయం చుట్టూ తిప్పి మొక్కులు తీర్చుకున్నారు. బినోలా సొసైటీ అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు, మాజీ సర్పంచ్ సరీన్ మరియు వీడీసీ సభ్యులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన పిల్లలు వాలంటీర్లుగా వ్యవహరించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహిస్తామని, క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తామని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సరీన్ మాట్లాడుతూ, ఎంతో పురాతన ఆలయమైన నాళేశ్వర రాజరాజేశ్వర ఆలయం ఎంతో మహిమగలదిగా పేరొందింది అని, మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున మహాశివుడిని దర్శించుకోవడం జరిగింది అన్నారు. శనివారం నాడు జరిగే అన్నదాన సాంస్కృతిక కార్యక్రమాలకు సైతం భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. గ్రామంలోని రాజరాజేశ్వర దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏటా. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు జరిగే కార్యక్రమానికి, ఈరోజు అర్ధరాత్రి జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు వీచేసి స్వామివారి కృపకు భక్తులను కోరుకుంటాం. ఈరోజు రాత్రి అభిషేకం ఉంటుంది, అలాగే రుద్రాభిషేకం ఉంటుంది. రేపు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో పెద్ద మొత్తంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు ప్రాప్తించాలని కోరుకుంటున్నాం.
దర్పల్లి మండలంలో ఆలయాలు శివ నామస్మరణతో మారుమ్రోగాయి. వేకువజాము నుండి శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చల్లగరిగా శ్రీ రాజరాజేశ్వరి ఆలయ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దర్పల్లి మండలంలోని మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో శివాలయాలు మారుమ్రోగాయి. భక్తులు భజన కీర్తనలు చేశారు. కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్పల్లి రాజరాజేశ్వర ఆలయ అర్చకుడు మాట్లాడుతూ ఆదిశంకరుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా దర్పల్లి రాజరాజేశ్వర ఆలయ అర్చకుడు మాట్లాడుతూ ఆదిశంకరుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని ఆయన అన్నారు. వేకువజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. అభిషేకం, కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామని తెలిపారు. శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. రాజరాజేశ్వర స్వామి ఆలయము దర్పల్లి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈరోజు సమస్త శివభక్తులందరూ కూడా ఉదయం 4 గంటల నుంచి దర్శించుకుంటూ అభిషేకములు ఘనంగా ఉత్సవముగా జరుగుతున్నవి. అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతున్నది. మరి మరుసటి రోజున మహా విశేష అభిషేకములతో పాటు నిశి పూజ, తర్వాత శనివారం రోజున అనగా 9/4/2024 రోజున అన్నదాన కార్యక్రమం ఈ యొక్క గ్రామ సభ్యుల యొక్క చేత మరియు ఆలయ కమిటీల యొక్క ద్వారా ఘనంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను కూడా నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఇదే విధంగా ఈ రాజరాజేశ్వర వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ప్రాంతమంతయు సుభిక్షంగా ఉండి పాడి పంటలు ఎల్లవేళ ఆ యొక్క వర్షాలతో. శ్రీ వివేకానంద పాఠశాల 21వ వార్షికోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వివేకానంద పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల క్రమశిక్షణను చూసి ముఖ్య అతిథులు గురువులతో పాటు విద్యార్థులను అభినందించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద పాఠశాల ఆవరణంలో శ్రీ వివేకానంద పాఠశాల 21వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి నాగనాథ్, కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ పద్మజ, కోటగిరి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, విశ్రాంతి దేశ సేవకుడు సంజీవ్ కుమార్, నాయకులు కాపుగండ్ల శ్రీనివాస్, బర్ల మధుకర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు సాంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అలాగే కరాటే మాస్టర్ ఖాయం పల్లవిలు కాసేపు కరాటేను ఆడించడంతో వార్షికోత్సవానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు కరాటే మాస్టర్ తో పాటు పాఠశాల కరెస్పాండెంట్ ను ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వివేకానంద పాఠశాల బృందం ముఖ్య అతిథులుగా హాజరైన వారికి ఘనంగా శాలువాతో సన్మానించి మొమెంటోలను అందజేశారు. అలాగే ఇటీవల వివేకానంద పాఠశాల విద్యార్థులు కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్ తో పాటు మెడల్స్ ను అందజేశారు. ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సమావేశంలో మండల విద్యాధికారి నాగనాథ్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు వెణిగళ్ల డాక్టర్ సునీల్ కుమార్, విద్యా వికాస్ కాలేజ్ కరెస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాసులు విద్యార్థులతో మాట్లాడుతూ శ్రీ వివేకానంద పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎంతో మంది ఉన్నత రంగంలో చేరారని గుర్తు చేశారు. అలాగే మీరు సైతం మంచి చదువులు చదివి మీ గురువులతో పాటు తల్లిదండ్రులకు కోటగిరి గ్రామానికి మంచి పేరును తేవాలని ఆకాంక్షించారు. రాబోయే 10వ తరగతి పరీక్షల్లో భయపడకుండా నిర్భయంగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి మంచి కాలేజీను మంచి సబ్జెక్టును ఎంచుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. శ్రీ వివేకానంద పాఠశాల నుండి వెళ్లి మీరు ఎక్కడ చదువుకున్నా అక్కడ ఉపాధ్యాయులు అడిగితే మేము శ్రీ వివేకానంద వాటిలో పాఠశాలలో చదువుకున్నామని గర్వంగా చెప్పుకునేలా ఉండాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ వివేకానంద ప్రిన్సిపాల్ గోగినేని రజనీ శ్రీనివాసరావు, డైరెక్టర్ గోగినేని హనుమంతరావు, వైస్ ప్రిన్సిపాల్ గోగినేని నాగశ్రీ, వివేకానంద పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద అనే పేరు పెట్టుకొని ఇక్కడ స్కూల్ నడుపుతున్నటువంటి హనుమంతరావు గారు, శ్రీనివాసరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ వాతావరణాన్ని చూస్తే
ఒక పండుగ వాతావరణం, కేరింతలతో స్టూడెంట్స్ వాళ్ళు ఆనందాన్ని మనం వర్ణించలేని విధంగా ఉంది. అదేవిధంగా మీరు ఆహ్వానించినటువంటి అతిథులను కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే డాక్టర్ని, లెక్చరర్స్ని, మేధావుల్ని, సమాజ సేవకుల్ని, మరి వేరు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకున్న విధానాన్ని చూస్తే, అదేవిధంగా ఈరోజు మీరిక్కడ విద్యార్థులతో ప్రదర్శించినటువంటి స్టేజ్ మీద కార్యక్రమాలను చూస్తే వివేకానంద స్కూల్ అనేది తప్పనిసరిగా తెలంగాణలో ఒక పేరు ప్రఖ్యాతులతో దిగ్విజయంగా మారుమోగుతుందని నేను భావిస్తూ, ఆ విధంగా ఈ స్కూలు తప్పనిసరిగా ఆ భగవంతుడు ప్లస్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల తల్లిదండ్రులు కూడా వాళ్ళ సహకారంతో దినదిన ప్రవర్ధమానమై మనం ఎక్కడ చూసినా వివేకానంద స్కూల్ అని వచ్చే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మన పత్రికా విలేకరులు ఇక్కడే ఉన్నారు. ఒక కుటుంబంలో 3, 2, 4 పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు అయితే వరుస పెట్టి కథనాలు రాస్తున్నారు అని చూడటానికి వచ్చేసిన తల్లిదండ్రులకు నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు ఈ వేదిక మీద సాంప్రదాయ పద్ధతిలో, సంస్కృతి పద్ధతిలో మనకు దేశభక్తి గీతాలు విన్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పాటలతో పిల్లల యొక్క నృత్యాలు నేర్పిన ఉపాధ్యాయులకు అభినందన తెలియజేస్తూ వాళ్ళకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో గొప్ప విషయం. పాటలతో, ఆటలతో, నృత్యాలతో తెలియజేస్తూ దేశభక్తిని చాటిన ఈ విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ, మరి ఈ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు చదివారు. రేపో మాపో మనకు 10వ తరగతి విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. మరి ఎగ్జామ్ అనే భయం ఉండకూడదు, నిర్భయంగా వెళ్ళండి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో వెలిసినటువంటి శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శివరాత్రికి ఉపవాస దీక్షలు ఆచరిస్తే ఇక్కడ మాత్రం జంతు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ దేవాలయంపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయం అనేది వెలసింది. ఇది అత్యంత దట్టమైన అడవి ప్రాంతంలో 2 లోయల మధ్య ఉంది. అందువల్ల దీనికి లొంక కాని పేరు వచ్చింది. సిరికొండ మండల కేంద్రం నుండి లొంకలోకి వెళ్లేటప్పుడు పర్యాటకులకు దట్టమైన అరణ్యాలు మరియు పూల మొక్కలు చూపరులను కనువిందు చేస్తాయి. అక్కడికి చేరుకోగానే ఒక విభిన్నమైన ప్రశాంత వాతావరణంలో కోతులు మరియు నెమరులు మనకు స్వాగతం పలుకుతాయి. శ్రీరాముడు లంకకు వెళుతున్న మార్గమధ్యంలో ఇక్కడ ఇసుకతో లింగాన్ని ఏర్పరచి శివరాత్రి పండుగను జరుపుకున్నాడని మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి లంకకు వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఇక్కడకు విచ్చేసి తమ మొక్కులను తీర్చుకుని కోరికలను నెరవేర్చాలని ప్రార్థనలు చేస్తారు. ప్రతి ఏటా ఆలయ కమిటీ ఈ శివరాత్రి రోజున ఉత్సవాలను నిర్వహించి జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ జాతరకు జిల్లా నలుమూలల నుండి కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తారు. మరియు ఇక్కడ ఉన్నటువంటి కోనేరు కూడా సహజ సిద్ధంగా ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అల్లు బండ మీద వేలు పెట్టి
తమ కోరికలను నెరవేరుతాయా లేదా అనేది పరీక్షించుకుంటారు. కోనేరు సమీపానికి రావి చెట్లకు తేనెటీగలుంటాయి. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే అవి శిక్షిస్తాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోతులు దేవాలయానికి భటులులాగా ఉంటాయని భక్తులు చెబుతారు. ఇక్కడ శ్రీరాముని పాదాలు కూడా మనకు దర్శనమిస్తాయి. అదేవిధంగా భక్త కన్నప్ప చాలా సార్లు ఇక్కడకు వచ్చి శివలింగానికి పూజలు చేశాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో గర్భగుడికి ఎడమ పక్కన వినాయకుడు, కుడి పక్కన పర్వతవర్ధిని అమ్మవారు ఉంటారు. ఈ పర్వతవర్ధిని ఆలయం అనేది కేవలం కాశీలోనే ఉంటుందని మరియు ఇక్కడే ఉందని స్థానికులు చెబుతున్నారు. కాబట్టి ఈ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం అనేది అత్యంత పురాతనమైనది మరియు అత్యంత దట్టమైన అడవిలో మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో వెలిసింది. స్వయంగా శ్రీరాముడు ప్రతిష్టాపన చేశాడు కాబట్టి అత్యంత విశిష్టగల దేవాలయంపై మా ప్రతినిధి ఆసిఫ్ మరింత సమాచారం అందిస్తారు. ఓవర్ టు యు ఆసిఫ్. జిల్లా సిరికొండ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో శ్రీ లొంకరామ లింగేశ్వర స్వామి దేవాలయం అనేది వెలిసింది. ఇది అత్యంత దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. ఇది 2 లోయల మధ్య ఉండడం వల్ల దీనికి లొంక అని పేరు రావడం అనేది జరిగింది. ఇది మండల కేంద్రం నుండి ఇక్కడికి వస్తున్నప్పుడు మనకు దట్టమైన అరణ్యాలు, అదేవిధంగా పూల మొక్కలు మనకు ఘన స్వాగతం అనేది పలకడం అనేది జరుగుతుంది. శ్రీ లొంకరామ లింగేశ్వర స్వామి దేవాలయంకు వెళ్ళి అక్కడ మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి, అదేవిధంగా సిరికొండ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ లొంకరామ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ శివరాత్రి సందర్భంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు అనేటివి నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము శివాలయానికి దగ్గరలో ఉన్నటువంటి కోనేరు దగ్గర ఉన్నాము. ఈ కోనేరు అనేది సహజ సిద్ధంగా ఏర్పడిందని స్థానికులు చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ భక్తులు తమ కోరికలు తీరవేరుతాయా లేదని అల్లుబండ మీద పరీక్షించుకోవడం అనేది జరుగుతుంది. భీమ్గల్ మండల కేంద్రంలోని నందీశ్వర ఆలయం కుప్పకంటి శివాలయం ఉదయం నుంచే భక్తుల రద్దీగా మారింది. శివ నామ స్మరణలతో ఆలయం మారుమోగాయి. భీమ్గల్ మండల కేంద్రంలోని నందీశ్వర ఆలయం శివరాత్రి శోభను సంతరించుకుంది. శివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాసం ఆచరించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో నిమగ్నమయ్యారు. కుప్పకంటి ఆలయం వద్ద శివరాత్రి మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. నందీశ్వర ఆలయంలో శనివారం ఉదయం నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది అని ఆలయ కమిటీ తెలిపారు. భీమ్గల్ గ్రామ ప్రజలందరికీ నందీశ్వరాలయం తరఫున మహాశివరాత్రి పర్వదినం యొక్క శుభాశిస్సులను అందజేస్తూ నందీశ్వరాలయం యొక్క అంగరంగ వైభవంగా సర్వసర్వ అభివృద్ధి కమిటీవాలు, అదేవిధంగా నందీశ్వరాలయం అన్నదాన కమిటీ, ఆలయ చైర్మన్ మరియు భీమ్గల్ పట్టణ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లందరి సహకారంతో ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు,
సర్వజనులందరికీ కూడా అర్చన అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం. శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా పట్టణ ప్రజలందరూ పొద్దున్న 4 నుంచి మొదలుకొని ఈ రోజంతా కూడా పురాతన ఆలయమైనటువంటి నందీశ్వర ఆలయంలో శివుడిని దర్శనం చేసుకోవటం అనేది చాలా రోజులుగా ఆచారంగా వస్తున్నటువంటి ఇక్కడ ఎక్కువ మంది భక్తులు శివుడిని దర్శనం చేసుకొని పావనం అవుతూ ఉంటారు. అత్యంత భక్తి ప్రపత్తులతో ఈరోజు నిరాహారంతో ఉండి దేవుణ్ణి దర్శనం చేసుకొని సకల భోగభాగ్యాలు రావాలని ఆయురారోగ్యాలు రావాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ దర్శనం వీక్షిస్తున్నటువంటి అందరికీ మహాశివరాత్రి అనుగ్రహ ప్రసాదిభ్యాం నవేవనాభ్యాం పరస్పర సృష్ట ఉపరుదరాభ్యాం నగేంద్ర కన్యావృషికేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శివాయ గురవే నమః. ఈ రోజున ఉపకంటి రాజరాజేశ్వర స్వామి యొక్క అనేకమైనటువంటి యాగశాల ప్రారంభము మరియు శివ కళ్యాణము పార్వతీ పరమేశ్వరి యొక్క కళ్యాణము అంగరంగ వైభవంతో గ్రామ కమిటీ సభ్యుల యొక్క కృపతో ఆయన యొక్క అనుగ్రహంతో ఆ స్వామివారి కళ్యాణం యథావిధిగా అంగరంగ వైభవంతో నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా స్వామివారిని వీక్షించి దర్శించుకొని స్వామికి అనుగ్రహం పొందడం జరిగింది. తర్వాత ఆ స్వామివారికి ఈనాడు సకల అభిష్టాలు నెరవేరాలని చెప్పేసి ఈ గ్రామ సభ్యులందరూ కూడా ఇందల్వాయి మండలంలోని గన్నారం శివాలయంలో ఉదయం నుండి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆలయాలు. మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో గల శివాలయంలో నేడు శివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి భక్తులు అభిషేకాలు అర్చనలతో ఆలయం సందడిగా మారింది. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా మారుమూల ప్రాంతాల నుండి శివరాత్రి సందర్భంగా గన్నారం శివాలయంలో ప్రత్యేక పూజలు చేయడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుండి తరలివచ్చారు. భారీ ఎత్తున భక్తులు శివాలయంకు రావడంతో ఆలయం సందడి వాతావరణం నెలకొంది. దీంతో మహిళలు క్యూ లైన్ లో సుమారు కిలోమీటర్ల వరకు బారులు తీరారు. గన్నారం శివాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ప్రతి ఒక్కరూ తమ కోరికలను ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున శివాలయానికి వచ్చి పాలాభిషేకంతో పాటు అర్చనలు చేసుకుని తమ తమ మొక్కులు తీర్చుకుంటారు. గన్నారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఏర్పాట్లో గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ తెలిపారు. ఇందల్వాయి మండలంలోని ఇంత పెద్ద శివాలయం ఎక్కడా లేనందున ఈ శివాలయానికి సుమారు 4,000 మంది మహిళలు భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం రోజున ఆలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూనే సాయంత్రం టీటీడీ వారు నిర్వహించే భక్తి కీర్తనలో గ్రామ ప్రజలు మహిళలు అందరూ ఆలయానికి వచ్చి ఆ యొక్క భజన కీర్తనలో తిలకిస్తారు. ఈ యొక్క దేవాలయం అత్యంత ఈ ఇందల్వాయి మండలంలోని అత్యంత పురాతనమైన దేవాలయము. అంతేకాకుండా చాలా మహిమలు దేవాలయము. ప్రతి నిత్యం కూడా అన్న పూజలు ఆకు పూజలు అష్టోత్తరాలు ఈ విధంగా ప్రతి ఈ గ్రామంలో నిత్యవంతం అనేది కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క 11 కుటుంబాలు ప్రతిరోజు ఈ యొక్క దేవాలయానికి వచ్చి నిత్య పూజలు చేయించుకుంటారు. అన్న పూజలు ఈ విధంగా అనేకమైనటువంటి వ్రతాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసం ప్రారంభమాసం ముఖ్యంగా ఈ మండలమే కాదు మహారాష్ట్ర నుండి కూడా వచ్చేసి మండల దీక్షలో ఉంటారు. ఈరోజు శివరాత్రి సాయంత్రం 8 గంటలకు కళ్యాణం జరిగింది. రేపు అన్నసత్రం చాలా పెద్దగా అన్నసత్రం జరుగుతుంది. మళ్ళీ రేపు సాయంకాలము ఊరిగింపు నడుస్తుంటుంది. ఈ యొక్క కార్యక్రమం చాలా చాలా దూరం నుంచి వచ్చి తండ్రి వైద్యం కోసం బైక్ పై వెళుతూ శివరాత్రి పర్వదినాన బైక్ తో నిలిచి ఉన్న లారీకి ఢీకొట్టి తండ్రి కొడుకులో శివైక్యమైన సంఘటన అందరినీ కలిచివేసింది.
వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పడిగిల గేట్ అంసాపూర్ గ్రామాల మధ్యన జరిగిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆ కుటుంబంలో పండగ విషాదాన్ని నింపింది. మోర్తాడు మండలం దొన్కల్ గ్రామానికి చెందిన మాడవేడి రవీందర్ గత 2 సంవత్సరాల క్రితం బయటి దేశం నుండి కిడ్నీలు ఫెయిల్ అవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి డయాలసిస్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో కొడుకు మాడవేడి రాజు శుక్రవారం ఉదయం వేకువజామున తన తండ్రిని బైక్ పై ఎక్కించుకుని డయాలసిస్ కోసం ఇంటి నుండి బయలుదేరారు. ఇంటి నుండి 10 నిమిషాలు ప్రయాణించారో లేదో రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన లారీకి ఢీకొట్టుకుని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఘటనా సమాచారం అందుకున్న ఎస్ఐ వినయ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న నీలకంఠేశ్వర శివాలయం భక్తుల రద్దీతో దర్శనమిచ్చింది. శివరాత్రి వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నీలకంఠేశ్వరుని ముక్కంటి ఆలయం భక్తులతో నిండిపోయింది. శివునికి ఇష్టమైన బిల్వపత్రం ఆకులను పూజలకు ప్రత్యేకంగా ఉపయోగించారు. ఎంతో మహిమాన్వితం కలిగిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ కొలువైన లింగానికి ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. రథ సప్తమి మొదలు కాని శివరాత్రి, కార్తీక పౌర్ణమికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతి కల్పించారు. ఓం నమః శివాయ. ఈ ఇందూరు పట్టణంలో మన కంఠాభరణంగా వెలుగొందుతున్న నీలకంఠేశ్వర ఆలయము నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామివారికి ఉదయాన్నే 1 గంట నుంచి ఈ అభిషేకాలు అర్చనలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి. వారికి మేము మా దేవాదాయ శాఖ తరఫున, అలాగే మా పోలీస్ శాఖ వారు, మన మీడియా మిత్రులు, మరి వివిధ శాఖల వారు, ఆరోగ్య శాఖ వారు కూడా స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. వారు పోలీస్ శాఖ వారు వారి అధికారుల సమన్వయంతో వారి కానిస్టేబుల్ వారంతా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలను సాఫీగా జరిగేటట్టుగా మేము వాలంటీర్లను కూడా నియమించడం జరిగింది. మా సిబ్బంది కూడా వారికి సహకరిస్తూ భక్తులకు సాఫీగా దర్శనాలు జరిగేలా చూస్తున్నాము. ముఖ్యంగా ఈ ఎండ వేడిమితోటి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటిని, అలాగే బటర్ మిల్క్ని, పండ్లని అందరికీ మేము మా దేవాలయం తరఫున, అలాగే భక్తుల తరఫున, దాతల తరఫున వారికి అందించడం జరుగుతుంది. గర్భిణులకు, వృద్ధులకు, పిల్లలకు, మేము వికలాంగులకు ప్రత్యేక దర్శనాలను ఎలాంటి ఇది లేకుండా సత్వరమే జరిపిస్తున్నాము. అలాగే మేము బారికేడ్లను, చామియానాలను, చలువ పందులను వేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తూ దర్శనాలను శీఘ్రగతిన కలిగిస్తున్నాము. ఓం నమః శివాయ. ఎంతమంది దాదాపుగా ఇవాళ 30 నుంచి 50 వేలు వస్తారని అంచనా. మధ్యాహ్నం వరకే చాలా ఒక 25-30 వేలు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఇంకా సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున వస్తారు. మళ్ళీ సాయంత్రం జాగరణ ఉంటుంది. దీని శివరాత్రి అంటేనే జాగరణ, అలాగే ఒక పొద్దులు 12 గంటల 1 నిమిషానికి లింగోద్భావం ఉంటుంది, అంటే నిషి పూజ అంటారు దాన్ని. అదైన తర్వాత 2 గంటలకు గుడి క్లోజ్ చేసిన తర్వాత తిరిగి నీలారం ఉన్న వాళ్ళందరూ ఒక్క పొద్దులను తెల్లారి వదులుతారు. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.